ఇన్ని సంవత్సరాల మీద ఒక కుల ఉద్యమము ఇన్నేళ్ళు జరిగింది దేశంలో మరొకట్లేదు. ఇన్ని సంవత్సరాలుగా 25 సంవత్సరాలు 30 సంవత్సరాల ఉద్యమం అంటే మామూలు విషయం కాదు ఇది. అది ఇప్పటికీ తన లక్ష్యాన్ని చేరుకున్నదా లేదంటే సమాజంలో దాని ప్రభావాలు ఉన్నాయేమో కానీ దాని లక్ష్యాన్ని అయితే చేరుకోలేదు. ఈసారి చేరుకుంటుంది అనే ఒక నమ్మకం వారు ఉన్నారు. మీరేం చేస్తున్నారంటే ఒకటి రాజకీయపరమైన విషయాలు జోడిస్తున్నారు, ఇందులో ప్రాంతీయపరమైన విషయాలు జోడిస్తున్నారు, రాజ్యాంగపరమైన విషయాలు కూడా జోడిస్తారు. రాజ్యాంగపరమైన విషయాలలో 371 341 ఆర్టికల్ను రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా చేసుకోవచ్చు కదా. బీజేపీ చేయలేదంటున్నా, 303 సీట్లు ఉన్నా కూడా చేయలేదంటున్నా. ఎందుకంటే 70 సీట్లు చెప్తారు. చెప్తున్నా, ఇవాళ ఓన్లీ తెలంగాణలే అనుకూలమైన తీర్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పెద్ద మాదిగని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ తీర్మానం చేయలేదు. ఆయన చేసిండా? చేయలే. జగన్మోహన్ రెడ్డి నేను అసలే చేయనన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి అసలే చేయనన్నాడు. పక్కకున్న తెలుగుడే అసెంబ్లీ తీర్మానం చేయకపోతే మిగతా రాష్ట్రాలు చేస్తాయా? వాళ్ళ దళితులు వ్యతిరేకిస్తుంటే మహారాష్ట్ర చేస్తుందా? వాళ్ళ దళితులు వ్యతిరేకిస్తుంటే ఉత్తరప్రదేశ్ చేస్తుందా? వాళ్ళ దళితులు వ్యతిరేకిస్తుంటే అక్కడ ఉన్న దళితులు వ్యతిరేకిస్తుంటే ఆ రాష్ట్రాలు చేస్తాయా? చేయనప్పుడు 15 రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం జరగకుండా నువ్వు ఎట్లా సమస్యను పరిష్కరిస్తావు? సో మందకృష్ణ మాదిగ పరిష్కారం లేని సమస్యను 30 ఏళ్ళుగా మాదిగల్ని మభ్యపెట్టే సమస్యను తీసుకొచ్చిండు, ముంగడ పెట్టిండు. నేనేమంటానంటే ఎట్లా 370 ఎంత పరిష్కారం చేసిన వాళ్ళు ఇది పరిష్కారం చేయలేరా అంటే చేస్తారు. కానీ ఎప్పుడు చేస్తారంటే వీళ్ళు 371D, నేను చెప్తున్నా కదా, ప్రాంతీయ సమస్య వల్ల 371D వచ్చింది. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో ఉద్యోగాల పంపిణీ సరిగ్గా జరగట్లేదు, విద్యా పంపిణీ సరిగ్గా జరగట్లేదు. కాబట్టి వీళ్ళను 3 ప్రాంతాల వారీగా విభజించి జోనల్ సిస్టమ్ తీసుకొచ్చి ఆ జోనల్ సిస్టంలో ఈ సమస్యను పరిష్కరించారు. అట్లనే ఇప్పుడు నేను కూడా ఏమంటున్నా అంటే అదే 371Dలో ఈ సమస్యను పరిష్కారం ఉన్నది, వర్గీకరణ సమస్య కూడా పరిష్కారం ఉంది. 371Dలోనే మాత్రమే ఉంది. ఎట్లా? అది జోనల్ సమస్యలోనే పరిష్కారం చేయొచ్చు. ఎట్లా అంటే మన డిమాండ్ ఓన్లీ విద్యా ఉద్యోగ రంగాలే. మన డిమాండ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత జోన్ ఎక్కడిది? అయిపోయాయి కదా. 100% ఉంది, జోనల్ సిస్టమ్ ఉంది. అదే 371D అనేది రద్దు కాలే, ఆ ఆర్టికల్ రద్దు కాలే, ఆ ఆర్టికల్ ఉంది. అట్లాగే ఈ 2 రాష్ట్రాలకు వర్తిస్తుంది ఆర్టికల్. ఇవాళ ఇప్పుడు ఒక మాట అనుకుందాం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరూ ఈ భేదభావాలు లేకుండా ఉండాలని ఈ జోన్ అక్కడ ఆ జోన్ కొంత మిక్స్ చేసి తెలుగుతో చేసారు వాళ్ళు. ఎక్కడను వాళ్ళ ఏమున్నదో దాంట్లో రాష్ట్రం విడిపోయింది. చట్టబద్ధంగా 2 రాష్ట్రాలు విడిపోయి 2 రాష్ట్రాలు అయిపోయినాయి. ఇప్పుడు జోను 1, 2లో ఉన్నోడు తెలంగాణకు రాడు కదా ఉద్యోగం కోసమై. ఇక ఆ జిల్లాకు ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్రం జోన్లు ఉన్నాయి, ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం జోన్లు ఉన్నాయి. జోనల్ సిస్టమ్ 2 రాష్ట్రాలలో ఉంది. 2 రాష్ట్రాలకు ఇప్పుడు 371D వర్తిస్తుంది ఆర్టికల్. అది రద్దు కాలేదు. ఎందుకు రద్దు కాలేదంటే ఇవాళ ఉద్యోగుల పంపిణీ దాని ద్వారా జరుగుతుంది, తర్వాత వనరుల పంపిణీ దాని ద్వారా జరుగుతుంది. ఇవాళ మొత్తం పంపిణీ 2 రాష్ట్రాల మధ్య విభజన హామీల పంపిణీ అనేది 371D ప్రకారం జరుగుతుంది. మరి ఇది కూడా జరుగుతుంది. ఈ సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రాంతీయ సమస్య, కుల సమస్య కంటే ఎక్కువ ప్రాంతీయ సమస్య. అంటే మీరు వర్గీకరణ సమస్యను కర్ణాటక, తమిళనాడు, మిగతా రాష్ట్రాల వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళని కాదని దీన్ని ఆంధ్ర, తెలంగాణకు మాత్రం పరిమితం చేయాలంటారా? 100% చేయాలి. ఎందుకంటున్నానంటే కర్ణాటక సమస్య దళితుల సమస్య వేరు, మహారాష్ట్ర దళితుల సమస్య వేరు, ఉత్తరప్రదేశ్ దళితుల సమస్య వేరు, ఆంధ్రప్రదేశ్ దళితుల సమస్య వేరు. సో ఎక్కడికక్కడ ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం, ఎందుకంటే 1260 కులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. 12,000 ఇప్పుడు 1260 కులాలు ఉన్నాయి. 1260 కులాలు ఏ కులం కా కులంగా సమస్య వేరు, ఒక సమస్య ఒక రకంగా లేదు. కాకపోతే అంటరానితనం అనేది ఇది ఒక క్రైటీరియా. ఇవాళ రిజర్వేషన్లకు ప్రధాన క్రైటీరియా ఏంది? అంటరానితనం. అంటరానితనం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? కుల వ్యవస్థ ద్వారా వచ్చింది. సో కుల వ్యవస్థ ఉన్నంత కాలము అంటరానితనం ఉంటుంది. సో భారత రాజ్యాంగంలో కేవలం అంటరానితనాన్ని రద్దు చేశారు తప్ప కుల వ్యవస్థను రద్దు చేయలే. కాబట్టి కుల వ్యవస్థ రద్దయ్యే అంతకాలము అంటరానితనము, రద్దు కానంత కాలం అంటరానితనం ఉంటుంది. అంటే మరి ఈ వర్గీకరణ సమస్య కొనసాగుతుంది అట్లే? 100%. ఎందుకు కొనసాగుతుంది అంటే వర్గీకరణ సమస్య పరిష్కారం 371Dలో ఉంటే నువ్వు 341 సవరించమని అడిగితే ఈ సమస్యకు పరిష్కారం లభించదు కదా. 371D ఇప్పుడు భారత ప్రభుత్వమే ముందుకొచ్చి దాన్ని పరిష్కారం చేయబోతున్నాం అని అన్నది. నేనేమంటున్నా, భారత ప్రభుత్వం వచ్చినా సరే చేయలేదంటున్నా. ఎట్లా చేయలేదంటున్నానంటే భారత ప్రభుత్వం కూడా ఆకాశంలో ఊడిపడదు, ప్రాసెస్ ప్రకారంగా చేయాల్సిందే. అట్లా అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఉషా మేర కమిషన్ వేసింది, కాంగ్రెస్ ప్రభుత్వము చంద్రబాబు ప్రభుత్వము జస్టిస్ రామచంద్ర కమిషన్ వేసింది. ఎందుకు చేయలేకపోయింది చంద్రబాబు ప్రభుత్వము? కాంగ్రెస్ అంతకాలం అధికారంలో ఉండి ఎందుకు చేయలేకపోయింది అంటే ప్రాసెస్ చాలా పెద్దగా ఉంది.
కఠినంగా ఉంది. కాబట్టి ఈ వర్గీకరణ సమస్యకు పరిష్కారము లభించే పరిస్థితి కానీ లేదు. ఒక మాట, ప్రభుత్వము ఖచ్చితంగా చేయాలనుకుంటే కనుక చేయడం పెద్ద కష్టమైంది ఏం కాదు. నేనేమంటానంటే ప్రభుత్వం అనుకున్నా సరే ఏ సమస్య అయినా ఫర్ ఎగ్జాంపుల్ 370 రద్దయింది కదా, 370 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా రద్దయింది కదా. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా దీన్ని రద్దు చేయలేడు అంటిల్ అన్లెస్ 371D దాన్ని తీసుకుంటే తప్ప. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా రద్దు చేయనప్పుడు నువ్వు ప్రాసెస్ మొదలు పెట్టాలి కదా. సుప్రీంకోర్టు ఒకవేళ రేపు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చినా సరే, రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలనుకున్నా సరే, ఉషా మేరా కూడా అదే చెప్పింది కదా. ఉషా మేరా కమిషన్ ఏం చెప్పింది, రాష్ట్రాలకు అధికారం ఇవ్వండి అని చెప్పింది. 341 సవరించి దాంట్లో క్లాస్ 3 చేర్చి రాష్ట్రాలకు అధికారం ఇవ్వమని చెప్పింది, అంతే కదా. ఈ రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలన్నా సరే మళ్ళీ ప్రాసెస్ 2/3 మెజార్టీ లోకసభలో, 2/3 మెజార్టీ రాజ్యసభలో, అలాగే ఇవాళ మన స్పెషల్ మెజార్టీ ఉండాలి. నేనేమంటానంటే 371D అని అనుకో, ఇవేమక్కర్లేదు, ఇదేమక్కర్లేదు. ఎందుకంటే రాష్ట్రాల విభజన ఆల్రెడీ సింపుల్గా జరిగిపోయింది. రాష్ట్రాల విభజన ఆర్టికల్ 3 ప్రకారం జరిగిపోయింది. ఆర్టికల్ 3 ప్రకారం ఏంటంటే నువ్వు విభజించవచ్చు. ఏ సమస్య, ఇది 2 రాష్ట్రాల మధ్య ఏదన్నా సమస్య ఉంటే ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే ఆ సమస్యను దీని ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఆర్టికల్ 3 ద్వారా ఎట్లా, ఆర్టికల్ 3 ఈజ్ ఈక్వలెంట్ టు 368. అంటే ఈ రాజ్యాంగాన్ని సవరించే అధికారం 368 ద్వారా భారత రాజ్యాంగం పాలకులకు ఉంది. ఆ 368 జోలికి పోకుండానే ఆర్టికల్ 3 ద్వారా నువ్వు సమస్యను పరిష్కరించుకోవచ్చు.